రమజాన్లో చేయకూడని ఆ 13 పనుల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ రమజాన్ నెలలో మనం తక్కువ పడుకోవాలి, ఎక్కువ జాగారం చేస్తూ అల్లా ఆరాధనలో మన సమయాన్ని మనం గడపాలి. ఎలా పడుకుంటారని మీరు ప్రశ్నించవచ్చు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వారు సెహరీ చేసుకున్న తర్వాత ఫజర్ నమాజ్ చదువుకొని పడుకున్నారంటే జోహర్ నమాజ్ కంటే ముందు నిద్ర మేలుకుంటారు. ఆ తర్వాత జోహర్ నమాజ్ చదువుకొని కాసేపు తిలావత్ ఖురాన్ చేసి మళ్ళీ పడుకున్నారంటే అస్సర్ కంటే ముందు నిద్ర మేల్కుంటారు. కొంతమంది మహానుభావులు అయితే ఇఫ్తార్ కంటే ముందు వారి ఇంట్లో ఇఫ్తార్ సమయం అవుతుందని నిద్ర మేల్కొల్పడం జరుగుతుంది. ఆ విధంగా రమజాన్ అనగానే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువ పడుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పని మనం చేయకూడదు. ఎందుకంటే ఉపవాసంలో ఉండి ఎక్కువ పడుకోవడం వల్ల రోజా యొక్క ప్రభావం అనేది మీపై పడదు. ఎందుకంటే నిద్ర అవస్థలో ఉన్నప్పుడు మనిషికి ఆ యొక్క ఆకలి దప్పికల యొక్క విలువ ఏంటో తెలియదు. మరో విషయం ఏంటంటే అల్లా ఆరాధనలో మన సమయం మనం కేటాయించలేము. సాధారణ సమయాల్లో 7 గంటలు పడుకునే వ్యక్తి ఇక్కడ రంజాన్లో 12 గంటలు 14 గంటలు పడుకుంటున్నాడంటే ఇక ఆ రోజా అతనికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. కాబట్టి రంజాన్లో తక్కువగా పడుకోవాలి, ఎక్కువ జాగారం ఉంటూ అల్లా ఆరాధనలో మన సమయాన్ని మనం కేటాయించాలి. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే మన ముస్లిం కమ్యూనిటీలో కొంతమందికి రంజాన్ అంటేనే అది షాపింగ్ నెలగా భావించి వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రోజు వెళ్ళి వారు షాపింగ్ చేస్తూ ఉంటారు. అలా కాలక్షేపం అనేది ఆ షాపింగ్లో చేస్తూ ఉంటారు. చివరికి రంజాన్ యొక్క అయ్యాం చివరి రోజులు ఉన్నాయి, ఇస్తగ్ఫార్ చదువుకోవాలి, అల్లాతో క్షమాభిక్ష వేడుకోవాలి అన్న విషయం తెలిసి కూడా వారు ఆ షాపింగ్లోనే వారి జీవితాన్ని గడుపుతుంటారు. చివరికి మేము మేల్కొని ఉన్నాం కదా, ఇది కూడా జాగారమే అనేటటువంటి భ్రమలో వారు ఉండిపోతారు. ఇలాంటి దౌర్భాగ్యం నుండి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది షాపింగ్ నెల కాదు. మనకు స్తోమత ఉన్నట్లయితే రంజాన్ కంటే ముందే మనం షాపింగ్ చేసుకోవాలి. కానీ మనం ఉపవాసంలో ఉంటూ షాపింగ్ చేసుకుంటూ మన సమయాన్ని ఎక్కువగా మనం వృధా చేసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే తక్కువ సమయంలోనే షాపింగ్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. ఇక మూడో విషయం ఏంటంటే మనం రంజాన్లో మన వ్యాపారాలని తగ్గించి అల్లా ఆరాధనలో మన సమయాన్ని పెంచాలి. కానీ సర్వసామాన్యంగా చాలామంది రంజాన్లోనే తమ వ్యాపారాలను ఎక్స్పాన్షన్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు. రకరకాల బ్రాంచెస్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. తద్వారా అల్లా ఆరాధనలో కాకుండా వ్యాపారంలోనే వారి యొక్క సమయం అనేది ముగిసిపోతుంది. కాబట్టి అలా కాకుండా మన వ్యాపారాలను మన బిజినెస్ని ఈ ఒక్క నెల తగ్గించుకొని ఎక్కువగా అల్లా ఆరాధనలో గడిపే ప్రయత్నం చేయాలి. ఇక నాలుగో విషయం ఏంటంటే రంజాన్లో కొంతమంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటి అంటే వారు తరావీ నమాజ్ చదువుకున్న తర్వాత ఇంటికి రారు. వారి యొక్క స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా అంటే సహరీ భోజనానికంటే ముందు వారి ఇంటికి వచ్చేసి సహరీ చేసి పడుకున్నారంటే ఫజర్ నమాజ్ కూడా మిస్ అయిపోతుంది. ఫజర్ నమాజ్ కూడా వారు చదవరు. అలాంటి వ్యక్తులు రంజాన్ యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందలేరు. కాబట్టి తరావీ నమాజ్ తర్వాత ఇంటికి వచ్చేసి మనం పడుకోవాలి. సహరీ కంటే ముందు మనం నిద్ర మేల్కొనాలి. తద్వారా ఫజర్ నమాజ్ కూడా మనం చదవచ్చు. కాబట్టి ఈ మిస్టేక్ మీరు చేయకండి. ఇక ఐదో విషయం ఏంటంటే కొంతమంది సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్, జర్దా తినేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉపవాసంలో చాలా కంట్రోల్గా ఉంటారు. ఇఫ్తార్ అయిన వెంటనే మజీద్ బయటకు వచ్చేసి ఉఫ్ అని ఆ సిగరెట్ తీసుకొని ఊతుంటారు. మరి కొంతమంది గుట్కా, పాన్ పరాగ్ని నవ్వులుతుంటారు. ఇంకొంతమంది జర్దాని నవ్వులుతూ ఉంటారు. ఈ విధంగా ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు హరాం. కాబట్టి రంజాన్ యొక్క నెలలో అది ఉపవాసంలో ఉన్న స్థితిలో అయినా ఉపవాసం తర్వాత అయినా అవి తినడం అనేది నిషేధం. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి సోదరులారా. ఎందుకంటే ఈ నెల ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకునే నెల, మన మగ్ఫిరత్ చేసుకునే నెల, ఇస్తగ్ఫార్ చదవాలన్నటువంటి నెల, మనలో ఉన్నటువంటి బలహీనతలను దూరం చేసుకునేటటువంటి నెల. అలా కాకుండా మనం కేవలం ఉపవాస స్థితిలో వాటికి దూరంగా ఉండి ఇఫ్తార్ తర్వాత వెంటనే సిగరెట్ని కాల్చడం అనేది ఇది చాలా పెద్ద తప్పు మరియు పొరపాటు. కాబట్టి ఇలాంటి పనులకు మనం దూరంగా ఉండాలి. ఇక ఆరో విషయం ఏంటంటే కొంతమంది మసీదుల్లో చల్లటి ఏసీలు ఉన్నాయనే ఆలోచనతో మసీదులోకి వచ్చి పడుకుంటారు. మరికొంతమంది మసీదులో కూర్చోవడం పుణ్యం కదా అని భావిస్తారు. చాలా మంచి విషయమే. కానీ అక్కడ నలుగురు ఒక చోట కూర్చొని ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటారు. మరికొంతమంది చల్లటి ఏసీ అని చెప్పేసి అవసరానికి మించి పడుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇది కూడా చాలా పెద్ద పొరపాటు. కాబట్టి ఎక్కువగా మసీదులో పడుకోవడం, అదేవిధంగా ప్రాపంచిక విషయాల్లో మాట్లాడడం మసీదులో, ఇది మసీద్
మసీద్ యొక్క మర్యాదకు వ్యతిరేకం కాబట్టి ఇలాంటి పనులకు మనం దూరంగా ఉండాలి. ఇక 7వ విషయం ఏంటంటే, ఎవరైతే తరావీ నమాజ్ చదవడానికి మసీదుకు వస్తున్నారో వారు తమ యొక్క చెప్పుల్ని సరైనటువంటి పద్ధతుల్లో అక్కడ వదలాలి. ఎక్కడైతే చెప్పుల కోసమో స్థలాన్ని కేటాయించడం జరుగుతుందో అలా కాకుండా చెప్పుల్ని మొత్తం కూడా పిచ్చి పిచ్చిగా చిందరవందరగా వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరైతే నమాజ్ చదువుకున్న తర్వాత బయటికి వస్తారో పాపం ఆ ముసల్లీలకు చెప్పులు వెతుక్కోవడానికి అరగంట సమయం పడుతుంది. అంటే ఇక్కడ మసీద్ యొక్క మర్యాదకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి విషయం. అలాగే మరికొంతమంది వారి యొక్క బైకుల్ని కారుల్ని ఏ విధంగా పార్క్ చేస్తారంటే, వారు ఏదో మసీదుకు వచ్చారంటే అల్లాపై ముస్లింలపై ఇస్లాంపై ఉపకారం చేస్తున్నట్లుగా వారి యొక్క బైక్లను కార్లను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి రావడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మీరు ఆరాధన పుణ్యం ఉద్దేశంతో మసీదులో ఉన్నారు. మీరు చేసే పార్కింగ్ వల్ల ఒక బయట ఉన్నటువంటి ఒక పేషెంట్ లేదా అత్యవసర పరిస్థితిలో వెళ్ళేటటువంటి వ్యక్తికి అది ఆటంకం కలిగి గంటన్నర సేపు అతడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు. అతడు వెహికల్ తీయడానికి బండి తీయడానికి చాలా సమయం పడిపోతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి రాంగ్ పార్కింగ్ కారణంగా. ఈ విధంగా పుణ్యాలతో పాటు పాపాలని కూడా మనం మూట గట్టుకుంటున్నాం. మనం మసీదుకు వస్తున్నామంటే మన చెప్పులు, మన పార్కింగ్, మన వాహనాలు ఒక క్రమ పద్ధతిలో ఉంటేనే మసీదు మనం చేసేటటువంటి నమాజు సరిగ్గా అంగీకరించబడుతుంది. అలా కాకుండా మనం మసీదుకు వస్తున్నామంటే అల్లాపై మనం ఉపకారం చేయట్లేదు, అల్లా మనపై ఉపకారం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. ఇక 8వ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రంజాన్ మాసంలో ఒకవైపు మసీదుల్లో ఖిరాత్ వినిపిస్తుంటుంది, మసీదుల్లో ముసల్లీలు నమాజ్ చదువుకుంటూ ఉంటారు. అదే కాలనీకి అదే మసీద్కి చెందినటువంటి మరికొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో వారు హోటళ్ల దగ్గర చబుత్రాల దగ్గర కూర్చొని ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ అదేవిధంగా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు చర్చించుకుంటూ అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇంకోవైపు మసీదులో నమాజ్ జరుగుతుంది, మసీద్ బయటే పెద్ద పెద్ద శబ్దాలతో అరుస్తూ ఉంటారు. గ్రూప్స్గా నిలబడి మనకు కనిపిస్తూ ఉంటారు. పూర్తిగా ప్రాపంచిక విషయాల డిస్కషన్ జరుగుతుంది. మరికొంతమంది అయితే గొడవలు కూడా దిగుతారు. లోపల మసీదులో ఇమాం గారు నమాజ్ చదివిస్తున్నారు, ముసల్లీలు అక్కడ ఉన్నారు, వారికి ఆటంకం కలుగుతుంది అనేటటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా వీరు అక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే హోటళ్ల దగ్గర నిలబడి ఏ విధంగా ఉంటారంటే గంటల తరబడి వారి యొక్క సమయాన్ని అక్కడ వృధా చేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇలాంటి విషయాలకు మన యువత దూరంగా ఉండాలి. ఇక 9వ విషయం ఏంటంటే, రంజాన్ నెల రాగానే నేటికి కూడా కొన్ని మసీదుల్లో తరావీ నమాజ్ అనేది 8 రకాతుల లేక 20 రకాతుల అనే విషయంపై ఒకే మసీదులో 2 వర్గాల వారు గ్రూప్స్గా ఏర్పడి గొడవలకు దిగుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక మసీదులో జరిగినటువంటి ఈ డిస్కషన్ కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మసీద్కి వచ్చేసి ఆ సమస్యని పరిష్కరించే అంత అధ్వాన స్థితికి వెళ్ళిపోయిందంటే ఈ బహస్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి 8 రకాతులు చదవడం సున్నతని భావిస్తే 8 రకాతులు చదవండి. 20 రకాతులు చదువుకునే వారిని 20 రకాతులు చదువుకోవడానికి అనుమతి ఇవ్వండి. అలా కాకుండా వాదోపవాదాలకు దిగడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసమైనటువంటి విషయం కాదు. తద్వారా ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం. ఇస్లాంపై చెడు ప్రభావం పడుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక 10వ విషయం ఏంటంటే, మీరు తరావీ నమాజ్కు వస్తున్నప్పుడు మరీ చిన్న పిల్లల్ని మసీదుకు తీసుకురాకండి. 7 సంవత్సరాల లోపునటువంటి పిల్లల్ని మసీదుకు తీసుకొచ్చినట్లయితే పాపం వారికి తెలియదు, మీరు రకాత్ కట్టుకుంటారు, ఎంతో శ్రద్ధతో మీరు నమాజ్ చదువుతున్నారు, కానీ వెనక వారు చేసేటువంటి గోల ఏదైతే ఉందో తద్వారా ఇతర ముసల్లీలకు అది డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే చిన్న పిల్లలకు పాపం తెలియదు కదా వారు ఏం చేస్తున్నారో. తద్వారా ఇతర ముసల్లీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నమాజ్ అనేది పూర్తిగా వారి యొక్క కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది చెడిపోతుంది. కాబట్టి మరీ చిన్న పిల్లల్ని మసీదుకు తీసుకురాకుండా జాగ్రత్తలు వహించండి. ఇక 11వ విషయం ఏంటంటే, ఈ పవిత్ర రంజాన్లోని ఉపవాస స్థితిలో చాడీలకు గీబత్కి దూరంగా ఉండండి. ఇతరుల కాలు పట్టి లాగే ప్రయత్నం చేయకండి, ఇతరుల్ని ఎగతాళి చేయకండి, ఇతరులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టకండి. అదేవిధంగా ఇతరుల రహస్యాలను ఏ విధంగానైనా తెలుసుకోవాలి అనేటటువంటి నీచపు బుద్ధికి దూరంగా ఉండండి. ఎందుకంటే మనం పవిత్ర
పవిత్ర రంజాన్లో ఉపవాసాలు పాటిస్తున్నాం, ఇతరుల గురించి చాడీలు చెప్పినట్లయితే మన రోజా అనేది భంగం అవుతుంది అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఈరోజైతే చాలామంది మస్జిద్లో కూర్చొని కూడా గీబత్ చేస్తున్నారు, అది కూడా ఉపవాస స్థితిలో ఒక తోటి ముస్లిం సోదరునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, గీబత్ చేస్తున్నారంటే ఈ రంజాన్లో చేసుకున్న పుణ్యాలు కూడా ఆ చాడీలు ఎవరిపైనైతే నిందలు మోపుతున్నారో వారికి మీ పుణ్యాలు మీరు ఇచ్చి వేస్తున్నారు అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రంజాన్ తర్వాత వెంటనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే వాట్సాప్ గ్రూప్స్లో ఎక్కువ ఈ రాజకీయ పోస్టులు పెట్టకండి. ఒకవేళ పెట్టినా ఇతర పార్టీలు ఉన్నటువంటి ముస్లింలను కించపరుస్తూ మాట్లాడకండి. మీరైతే మీ పార్టీల గురించి గొడవలు పెట్టుకుంటున్నారు, ఆ పార్టీ నాయకులు అయితే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. చివరికి పవిత్ర రంజాన్లో ఉంటూ ఉపవాసంలో ఉంటూ మీరు ఇతరులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి పోస్టుల కారణంగా మీ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. ఇక 12వ పాయింట్, స్త్రీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సోదరిమణులకు చాలా బాధ్యతలు ఉంటాయి. ఇఫ్తార్ ఏర్పాట్లు చేయాలి, సహరీ ఏర్పాట్లు చేయాలి. పాపం ఈ సహరీ ఇఫ్తార్లోనే వారి సమయం మొత్తం కూడా వృధా అయిపోతుంది. కానీ ఇఫ్తార్ సమయంలో దువా చేసుకునేటటువంటి సమయం కూడా ఆ సోదరిమణులకు దొరకదు. అలా కాకుండా వారు కూడా స్వర్గానికి వెళ్ళాలి, వారితో కూడా అల్లా ప్రసన్నుడు అవ్వాలి. కాబట్టి వారు కూడా ఇబాదత్ చేసుకోవడానికి ఇఫ్తార్ కంటే ముందు దువా చేసుకోవడానికి వారికి సమయం ఇవ్వండి. అలా కాకుండా ఒక ఇంట్లో ఉన్నటువంటి సోదరిమణి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మా పెద్దబ్బాయికి హలీం అంటే ఇష్టం అండి, మా చిన్నబ్బాయికి బజ్జీలు అంటే ఇష్టం అండి, మా అమ్మాయికేమో పలావ్ అంటే ఇష్టం అండి, మా భర్తకేమో గంజి అంటే ఇష్టం అని ఇలా రకరకాల వంటకాలు చేస్తూ పాపం మా సోదరిమణి కిచెన్లోనే ఉంటుంది. చివరికి వాళ్ళ ఇంట్లో నుండి ఒక అబ్బాయి ఒక అరుపు వినిపిస్తుంది, అమ్మగారు ఇఫ్తార్ సమయం అయిపోయిందని చెప్పగానే వెంటనే వచ్చేసి కిచెన్ నుండి ఆమె ఒక ఖర్జూరాన్ని నోట్లో పెట్టుకొని ఇఫ్తార్ విరమణ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా సోదరిమణులు ఇఫ్తార్ కంటే ముందు వరకు కూడా వారు కిచెన్లో ఉంటారు, వంటగదిలో ఉంటారు. ఈ విధంగా 30 రోజులు సోదరిమణులు కిచెన్కి అంకితం అయిపోతారు. ఇఫ్తార్ సమయంలో దువా చేయడానికి కూడా వారికి సమయం ఉండదు. అలా కాకుండా రకరకాల రుచికరమైన వంటకాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఖర్జూరము లేదా మంచి నీళ్ళతో ఆయన ఉపవాస విరమణ చేసేవారు. ఈరోజు మనం రకరకాల డిషెస్ చేసేసుకుంటాం, కానీ అల్లా మనతో ప్రసన్నుడు అవ్వట్లేదు. మనం అల్లా యొక్క ప్రసన్నత పొందలేకపోతున్నాం. ఎందుకంటే తిండిపై ఉన్నటువంటి ధ్యాస ఇబాదత్పై, ఆరాధనపై, ఇస్తిగ్ఫార్పై లేకపోవడం కడు శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి విషయాలకు మనం దూరంగా ఉండాలి. అలాగే రంజాన్లో మనం బరువు పెరుగుతున్నామా, బరువు తగ్గుతున్నామా అనేది మనం స్వీయ ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది రంజాన్లోనే వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఎందుకంటే రకరకాల వంటకాలు తింటున్నారు, తద్వారా వారి యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, రంజాన్ అంటే రకరకాల వంటకాలు తిని బరువు పెంచుకోవాల్సినటువంటి నెల కాదు. రంజాన్ అంటే పూర్తిగా డైటింగ్ చేయాల్సినటువంటి నెల. మన యొక్క ఆరోగ్యానికి చాలా అద్భుతమైనటువంటి ఔషధం ఈ రోజా. దానిని ఒక క్రమ పద్ధతిలో ప్రవక్త వారి సున్నత వెలుగులో ఇఫ్తార్ విరమణ చేసినట్లయితే అల్హమ్దుల్లా అద్భుతమైనటువంటి సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలా కాకుండా మనకు కావలసినంత తినేసి నేనేమో సహరీ చేసే ముందు సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలనే ఆలోచనతో బాగా తినేస్తున్నాను. ఉపవాస విరమణ సమయంలో నా సైకాలజీ ఎలా ఉందంటే నేను ఉదయం నుండి కూడా పస్తులు ఉన్నాను కదా అని ఎక్కువ తినేస్తున్నాను. ఈ విధంగా తిండి నెలగా మనం ఏర్పాటు చేసుకున్నాం. భోజనాల రుచికరమైనటువంటి వంటకాల నెలగా రంజాన్ మనం భావిస్తున్నట్లయితే రంజాన్ యొక్క పూర్తి ప్రతిఫలాన్ని మనం పొందలేము. ఇక చివరిగా 13వ పాయింట్ ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి అస్తమానం ఫోన్ పట్టుకొని వీడియోలు చూస్తూ తమ సమయాన్ని కాలక్షేపం చేస్తున్నారో, ఫోన్కి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయినటువంటి వారికి నేను చేసుకునే ఒక మనవి ఏంటంటే ఈ నెల రంజాన్లో మీరు పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఎందుకంటే అందులో ఎంతగా మీరు లీనమైపోయారంటే మీ సమయం కొన్ని గంటల తరబడి కాలక్షేపంలోనే మీరు గడిపేస్తున్నారు. కాబట్టి అలాంటి ఎడిక్షన్ ఉన్నటువంటి వారు దయచేసి సోషల్ మీడియాకి ఈ నెల అంతా దూరంగా ఉన్నట్లయితే రంజాన్ యొక్క పూర్తి ప్రతిఫలాన్ని మీరు పొందగలరు. లేదంటే ఆ ఫోన్లో మీరు ఎంతగా మీ సమయాన్ని కేటాయించేస్తున్నారంటే చివరికి అల్లా ఆరాధన కోసం కూడా మీ వద్ద సమయం ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రంజాన్ సమాప్తమైపోతుంది. మన మఫ్ఫిరత్ జరగనట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరో ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇక అలాగే సోదరులారా, నా యూట్యూబ్ వ్యూవర్స్ అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. పీస్ మెసేజ్ ఫౌండేషన్కి ఈ పవిత్ర రంజాన్లో మీరు మీ యొక్క జకాత్ని, మీ సదకాత్ని, మీ యొక్క విరాళాలను మీరు చేరవేసి మేము చేస్తున్న
చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి దావా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. సోదరులారా, ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయడం కేవలం మా బాధ్యత మాత్రమే కాదు, ఇది మన ముస్లింలందరి బాధ్యత. ఒకవేళ మీరు ఈ వర్క్ చేయనప్పుడు కనీసం చేస్తున్న వారికైనా సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అనుక్షణం చూస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అపోహలను, ఇస్లాం ధర్మంపై ఎవరైతే బురద జల్లుతున్నారో, అపోహలను కల్పిస్తున్నారో వెంటనే వారికి సమాధానాలు ఇవ్వడము, అదేవిధంగా ప్రతి వీడియో చేయడం, అంటే దాని వెనక ఉన్నటువంటి టీం ఏదైతే ఉంటుందో, ఆర్గనైజేషన్ ఏదైతే పనిచేస్తుందో దానికి ఉన్నటువంటి ఖర్చు ఏంటో కూడా బహుశా మీకు తెలిసే ఉంటుంది. నేను ఒక విషయం మీతో షేర్ చేయడానికి చాలా సంతోషపడుతున్నాను. విషయం ఏంటంటే, గత రంజాన్ నుండి ఇప్పటి వరకు, అంటే గత సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చ్ 1 వరకు అల్హమ్దుల్లా మేము 50 మేజర్ ఈవెంట్ చేయగలిగాము. అంటే మేము చేసినటువంటి ఫిజికల్ కార్యక్రమాలు, ఆఫ్లైన్ కార్యక్రమాలు 50 కార్యక్రమాలు చేయగలిగాము. అందులో 2 లక్షల మందికి మేము దగ్గరై ధర్మ సందేశాన్ని చేరవేయగలిగాము. అలాగే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చూసినట్లయితే సోషల్ మీడియాలో మేము అప్లోడ్ చేసినటువంటి ఏదైతే వీడియోస్ ఉన్నాయో, అల్హమ్దుల్లా అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల గత సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చ్ 1 వరకు 5 కోట్ల మంది మా వీడియోస్ని చూశారు. ఎప్పుడైతే ఇస్లాంపై ఎవరైనా బురద జల్లే ప్రయత్నం చేస్తే వెంటనే మేము ఏదైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటామో, ఈ ఒక్క సంవత్సరంలో 5 కోట్ల మంది చూశారు. 5 కోట్ల వ్యూస్ ఉన్నాయంటే ఎంత అద్భుతంగా దావా కార్యక్రమాలు ముందు కొనసాగుతున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సోదరులారా, ఏ పని చేయాలన్నా దానికి ఆర్థికంగా సహాయం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజేషన్, ఇందులో ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు, ఆఫీస్ ఉంది, ఇతర ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేసినట్లయితే తప్పనిసరిగా మేము దావాలో ఇంకా ముందుకు వెళ్ళి మేము మా కార్యక్రమాలు చేయవచ్చు. మీకు మరో విషయం తెలియజేస్తున్నాను, మేము కేవలం రంజాన్లో మాత్రమే మేము విరాళాలను అడుగుతాము. మిగతా రోజుల్లో మా వీడియోస్ వెనక గూగుల్ పే నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ, అకౌంట్ డీటెయిల్స్ కానీ ఉండవు. ఎందుకంటే కేవలం రంజాన్లో మాత్రమే మేము అప్పీల్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసినటువంటి ప్రతి వ్యక్తి ఎవరికైతే స్తోమత ఉందో వారు ఎంతో కొంత మా ఆర్గనైజేషన్కి సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఎవరికైతే స్తోమత లేదో కనీసం మీకు తెలిసిన వారికి ఈ విషయాన్ని చేరవేసి మా ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇస్లాం ధర్మాన్ని మానవాళికి అందచేయడం మనందరిపై ఉన్నటువంటి ఫర్జే ఐన్, విధిగా చేయబడినటువంటి బాధ్యత. కాబట్టి మీరంతా సహాయ సహకారాలు అందించినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా కొత్త కొత్త వీడియోస్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద కార్యక్రమాలని కూడా మేము చేయగలుగుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు కూడా మా ఆర్గనైజేషన్కి ఆర్థికంగా సహాయం చేసేటటువంటి స్తోమతను ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.